సందర్భంగా శ్రీ రంగేశ్వర దేవస్థాన భజన తరఫున మరియు దేవస్థానం తరఫున అల్పాహారము ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మహాయానికి ఇచ్చేసిన భక్తజనాలందరూ కూడా పేరు పేరున మా రంగేశ్వర భజన తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి దాత అయినటువంటి శ్రీ హనుమయ్య గారి కుమారుడు శంకర్ యాదవ్ గారు ప్రముఖ వ్యాపారవేత్త వారు ఈరోజు మా దేవస్థాన భజన తరఫున అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబీకులకు ఆ వెంకటేశ్వర స్వామి ఆ హనుమంతుడి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి వారు అలాగే దినజాబుల్ని జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవస్థాన భజన తరఫున మరి నాకు ఇంకో కారణం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఇంకనే ఒక
ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. దాంతో ఎంతోమందికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు, అది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల దాదాపు 200 ఇళ్ళు పోతున్నాయి. వాళ్ళకు కాంపెన్సేషన్ ఇండ్లు ఇక్కడ ఎన్కట్ సంది ఇక్కడనే ఉంది, 100 ఏళ్ళ సంది వాళ్ళు ఇక్కడ నుంచి ఇడిచిపెట్టి ఇక్కడ పోవాలి. అయితే నెల కింద ఇక్కడికి వచ్చినాము, అందరితోటి హిందువులు ముస్లింలు అందరితోటి కలిసి చూసినాక నేను రైల్వే డీజీఎం తోటి కలవడం జరిగింది. అట్లే రైల్వే డీజీఎం ఇచ్చాము. కానీ వాళ్ళకు కొంచెం ఎలక్షన్స్ వరకు చూడడం, ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు పని మొదలు పెట్టిండ్రు. అయితే పబ్లిక్ హియరింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా కారణాలు రాసినాము. అదే కాక చాలా సంతోషం, ఇక్కడ ఎంతోమంది అందరూ పార్టీలకు అతీతంగా అందరు కలిసి ఒక హైకోర్టులో స్టే కూడా తీసుకొస్తానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజే తెలిసింది ఏంటంటే ఆ స్టే కూడా వచ్చింది. నిజంగానే ప్రజలను ప్రభుత్వాలు హైకోర్టులు ఎక్కున్నాయి, అది చాలా సంతోషం. ఇది ఇంకోటి ఏంటంటే ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బదులు అండర్ బ్రిడ్జ్ చేస్తే పైసలు కూడా తక్కువైతాయి రైల్వేస్కు, ఇక్కడ ఇబ్బందులు కూడా తక్కువైతాయి. అది ఎన్నో విధానంగా చెప్పారు. బహుశా కోర్టు కూడా ఇదే ఆర్డర్, ఇప్పుడైతే స్టే ఉంది, కోర్టు కూడా ఇదే ఆర్డర్ ఇస్తారు. ఓవర్ బ్రిడ్జ్ అంటే 100,000 ఇల్లు పోతాయి, అండర్ బ్రిడ్జ్ కట్టమని ఆర్డర్ ఇస్తుందని నా కోరిక. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.